అలాగే ఆధార్ కార్డు ద్వారా కానీ మొబైల్ ఈ మధ్య కాలంలో గుండె జబ్బులు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. గుండెపోటు ఎక్కువగా వస్తుంది. ప్రతి 1000 మందిలో దాదాపుగా 64 మంది గుండెపోటుతో బాధపడుతున్నారు. సో దానివల్ల ఎందుకు వస్తుందంటే ముఖ్యంగా మనం అవలంబిస్తున్నటువంటి అలవాట్లే. కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం, ఎక్సర్సైజ్ లేకపోవటం, స్మోకింగ్ లాంటిది ఉండటం, ఆల్కహాల్ లాంటివి తీసుకోవటం, ఇలాంటి కారణాల వలన ఈ హార్ట్ అటాక్ లాంటివి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో యాజ్ ఎ సూపరింటెండెంట్గా, ఒక ప్రిన్సిపల్గా, అలాగే మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అయినటువంటి వెంకటేశ్వరరావు గారి భాషలో ఏంటంటే, ఎవరైనా ఇలాంటి హై రిస్క్ ఫ్యాక్టర్స్ కనుక ఉంటే ఒక స్టెమీ ప్రాజెక్ట్ అనేది ఉంది. ఆ ప్రాజెక్ట్లో మీరు మా దగ్గరకు వచ్చి ఒక స్క్రీనింగ్ టెస్టులు కనుక చేయించుకుంటే, ఆ స్క్రీనింగ్ టెస్టులు ఏదైనా ఈసీజీలో కనుక తేడాలు కనుక కనపడితే ఎమ్మటే వాళ్ళకి మనం ఏదన్నా ఈ యాంజియోగ్రామ్ కానీ లేకపోతే సిటీ యాంజియో కానీ అలాంటి అవకాశాలు ఉంటాయి. మన దగ్గర మాత్రం యాంజియోగ్రామ్, మన దగ్గర క్యాథ్లాబ్తో యాంజియోగ్రామ్ ఉందండి. సో యాంజియోగ్రామ్లో కనుక మనము ఓకే అంత రిస్క్ ఎక్కువగా లేదు, మెడిసిన్స్తో సరిపోతుందనుకుంటే మెడిసిన్స్ అడ్వైజ్ చేసి చెకప్లో ఉంచుతాము. లేదు బ్లాక్ తీవ్రత బట్టి యాంజియోప్లాస్టీ అవసరమేమో అనుకుంటే వెంకటేశ్వరరావు గారి యాంజియోప్లాస్టీ చేయడం జరుగుతుంది. కంప్లీట్గా ఆరోగ్యశ్రీ కార్డు అంటే ఏంటంటే ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు కనుక ఉంటే సో అలాంటి వాళ్ళందరికీ మేము ఫ్రీగా చేసే అవకాశం ఉంటుందండి. సో మా ప్రకాశం జిల్లా వాసులందరూ ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకొని ఆ గుండె జబ్బుల నుంచి, ఆ బారి నుంచి తప్పించుకుంటూ, అలాంటి గుండె జబ్బులు ఏంటంటే కొంచెం గోల్డెన్ పీరియడ్ ఉంటుంది. అలాంటి ఆలస్యం చేయకుండా అనుమానాస్పదం ఉంటే ఎమ్మటే మా కార్డియాలజీ డిపార్ట్మెంట్కి వచ్చి వెంకటేశ్వరరావు గారిని సంప్రదించండి. సో కాలం చాలా విలువైనది. ఎందుకంటే గోల్డెన్ పీరియడ్ అంటుంటుంది. ఆ పీరియడ్లోనే వచ్చి ఇక్కడ కార్డియాలజీ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్ లాంటివి చూపించుకోవాలి. సో అశ్రద్ధ చేస్తే అది మరణానికి దారి తీయచ్చు. ప్రసాద్ అనే పేషెంట్కి మేము 12వ తారీఖున యాంజియోగ్రామ్ పరీక్ష చేశాము. కుడివైపు రక్తనాళంలో బ్లాక్ ఉందని వాళ్ళ బంధువులకి తెలియజేశాము. తెలియజేసిన తర్వాత స్టంట్ అనేది పెట్టాలి, అది పెడితే అతనికి భవిష్యత్తు బాగుంటుంది, ప్రాణహాని కూడా జరగదు అని వివరించాము. దానికి వాళ్ళ బంధువులందరూ అంగీకరించి మాకు కన్సర్న్ తెలిపిన తర్వాత, ఆ కన్సర్న్ తీసుకున్న తర్వాత మేము 13వ తారీఖు యాంజియోప్లాస్టీ ప్లాన్ చేశాము. యాంజియోప్లాస్టీ ప్రక్రియలో మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో అవసరమైన వైర్లని, బలూన్లని, స్టంట్లని అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఆ పేషెంట్కి దాదాపు మేము 110, 208 ఇలా 2 రకాల సైజు బెలూన్స్ వాడాము. ఆ సైజు బెలూన్స్ ఒక్కొక్కటి కూడా సుమారు 30,000 నుంచి 40,000 అవుతుంది. ఆ 2 బెలూన్స్ ద్వారా ఎక్కడైతే రక్తనాళం పూడిక ఏర్పడిందో దాన్ని వెడల్పు చేశాము. వెడల్పు చేసిన తర్వాత 2.5 x 28 అనే సైజు స్టంట్ పెట్టాము. ఇలా 2 బెలూన్స్ వాడి తర్వాత స్టంట్ అమర్చాము. ప్రొసీజర్ అనేది చాలా క్లిష్టమైన ప్రొసీజరే. సంతోషము, పేషెంట్కి చాలా సంతోషంగా జరిగింది. ఎటువంటి కాంప్లికేషన్స్ రాలేదు. ఈ కేసు మేము 13వ తారీఖున మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కర్నరీ యాంజియోప్లాస్టీ జరగడం అనేది జరిగింది. నా పేరు కే ప్రసాద్ సార్. నేను చేమకుర్తి నుంచి వచ్చాను సార్. గుండెల్లో నొప్పిగా ఉండే మన గురువారం మధ్యాహ్నం పూట వచ్చాను సార్. వెంకటేశ్వరరావు సార్ చూశారు. ఇట్లా నీ పరిస్థితి బాగలేదయ్యా, అడ్మిట్ అవ్వాలని చెప్పారు. ఒక 2 days ఆగి వస్తాను సార్ అని చెప్పి వెళ్ళాను. శనివారం బాగా నొప్పి వచ్చేసాను సార్. అడ్మిట్ చేశారు, జాగ్రత్తగా చూసుకున్నాను.